రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మాకు తోడయుండి మమ్మల్ని బలపరచి మాకు క్షేమాన్ని దయచేసినందుకు స్తుతులు నాయనా. అవును ప్రభువా, మీ తోడు ఉండడం వల్లనే, మీ యొక్క సహాయం ఉండడం వల్లనే ఈ రాత్రి వరకు కూడా మేము ఇంకనూ సజీవులంగా ఉన్నాము తండ్రి. మా ప్రతి ప్రయాణంలో మాకు క్షేమాన్ని దయచేసినందువల్లే ప్రభువా, ఏ ప్రమాదము, ఏ ఆటంకము మాకు జరగలేదు తండ్రి. మా పనులలో మీరు మాకు జ్ఞానాన్ని ఇవ్వడం వల్లనే నాయన మేము ఫలించగలిగాం ప్రభువా. అయా, మేము నీరసపడిపోతున్న సమయంలో, బలహీన పడిపోతున్న సమయంలో బలపరిచిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అయా, మరొకసారి ఈ రాత్రి సమయంలో మా కుటుంబాన్ని చూసుకుంటూ ఆనందించే ధన్యత కలగజేశారు తండ్రి. మీ సన్నిధిలో ఈ విధంగా మరొకసారి మేము ప్రార్థించుకునే గొప్ప భాగ్యమును అనుగ్రహించారు ప్రభువా. మీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 4వ చరణము. కీడు చేయువారు పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము అని భక్తుడు మొరబెట్టిన రీతిగా ఈ రాత్రి నాయన బిడ్డలను గూర్చి మేము కూడా మొరబెడుతున్నాం. ఎవరైతే ప్రభువా కీడులో పడి ఉన్నారో, ఎవరైతే బలాత్కారము చేత బాధించబడుతున్నారో, వారికి ఇష్టము లేకపోయినప్పటికీ, వారికి నచ్చనప్పటికీ, అయా అనవసరంగా వారిని బాధిస్తూ ఉన్నారో ఈ లోకస్తులు, వారందరి చెరలో నుంచి, వారి చేతుల్లో నుంచి బిడ్డలకు ఈ రాత్రిన విడుదల దయచేయమని మొరబెడుతున్నాం. వారికి మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ రాత్రి సమయంలో విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి హృదయ అంతరంగములను చూస్తున్న దేవా, వారి యొక్క ప్రతి మొర్రకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది బిడ్డలు నాయన అనారోగ్యముతో ఉన్నారు తండ్రి. హాస్పిటల్స్లో జాయిన్ అయిన పరిస్థితుల్లో, ఐసీయూలలో తండ్రి కృంగిపోతున్నారు తండ్రి. అయా, నిద్ర పట్టక వారికున్న ఆ రోగాన్ని బట్టి భయపడుతూ జీవిస్తున్నారు నాయన. వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత దయచేయండి తండ్రి. ముట్టండి ప్రభువా, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన. అయా, ప్రార్థిస్తున్నాం. అపవాది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల అనుగ్రహించండి. అశాంతికరమైన జీవితాలతో ఎంతమంది అయితే ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్నారో, వారి జీవితంలో శాంతిని, సమాధానమును దయచేయండి. కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు మారు మనసును అనుగ్రహించండి ప్రభువా. ఆర్థిక పరమైన ప్రతి కష్టము నుంచి, నష్టము నుంచి, అయా కృంగుదల నుంచి బిడ్డలను పైకి లేవనెత్తండి తండ్రి. అయా, తలగానే ఉంచుతాను అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అయా, ఎవరైతే బిడ్డలు, యవన బిడ్డలు మారు మనసు లేక తల్లిదండ్రుల మాట వెనక జీవిస్తున్నారు, వారికి మారు మనసు కలగజేయండి తండ్రి. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నిటినీ కూడా యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఉద్యోగాలు లేక ఎంతోమంది బిడ్డలు దుఃఖిస్తున్నారు నాయన, వారికి ఉద్యోగమును దయచేయండి ప్రభువా. వివాహాలు కానటువంటి పరిస్థితిని బట్టి నాయన బిడ్డలు నిరాశలోకి వెళ్ళిపోయి ఉంటుండగా వారికి సాటి అయిన సహాయమును మీరు ఏర్పరచండి తండ్రి. ఎవరైతే ప్రభువా గర్భఫలాలు లేక ఉన్నారో, అవమాన భారమును మోస్తూ ఉన్నారో తండ్రి, నిందలు పడుతున్నారు తండ్రి, బిడ్డల జీవితంలో తండ్రి సంతానం అనుగ్రహింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడి న్యాయము దొరకనటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా వారికి న్యాయం తీర్చండి. ల్యాండ్ ఇష్యూస్లో నుంచి విడుదల అనుగ్రహించండి. సొంత గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తుండగా వారి ఆలోచనను తండ్రి సఫలపరచండి నాయన. ప్రభువా, వివిధ దేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉండగా ప్రభువా వారికి తోడై ఉండండి. ప్రయత్నాలను సఫలపరచండి. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి తోడై ఉండండి ప్రభువా. నాయన, పలు దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ నీ తండ్రి మీరే రక్షణ దయచేయమని, పనుల్లో దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారందరికీ మీరు తోడై ఉండండి. ప్రయాణాల్లో ఉన్న వారికి కూడా మీరు తోడై ఉండి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
అయ్యా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, గృహాల కొరకు అప్లై చేసిన వారికి వాటిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయన, మా భారతదేశమును, దేశ ప్రజలను అందరినీ దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా మీ కాపుదలలో భద్రపరచుకోమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచము దయచేయండి. మంచి నిద్రతో వారిని సంతృప్తి పరచండి. నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్యలతో ఎవ్వరూ కూడా బాధించబడకుండా కృప చూపించండి నాయన. అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల చేత, ఎటువంటి అపాయకరమైన పరిస్థితుల చేత ఈ రాత్రిని ఏ బిడ్డ కూడా బాధపడకుండా అయా వారికి తండ్రి మీ రక్షణ దయచేయమని, మమ్ములను, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన ఈ రాత్రిన పెడుతుండగా తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని సజీవులుగా మీ సన్నిధిలో నిలుచుని మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.